దేవుని పరిశుద్ధ దయచేసి ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం దయచేసి 3వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరము వాడైనను ఎన్నడను యెహోవా సమాజంలో చేరకూడదు. దేవుని పరిశుద్ధ వాక్యమును విని ఆశీర్వదించాలని ప్రభు సన్నిధిలో ప్రార్థించాలని అందరూ ఏకీభవించాలని మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవంగా మా దేవ, మా రక్షణగా ఆలోచించారు. మమ్మల్ని బ్రతికిస్తున్నావా ఆనందిస్తున్నావు, మమ్మల్ని బలపరుస్తున్నావా ఆనందిస్తున్నావు. నీ కృపకు మమ్మల్ని చేసుకున్నాను. ఇప్పుడు ఆదివారం ఏ రీతిగా నీ పరిశుద్ధ సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని ప్రభు 10 నిమిషాలు నాతో అందరితో మాట్లాడి ఈ వాక్యములో ఉన్న జీవాధారాలు, ఈ వాక్యములో ఉన్న లక్ష్యాలు, నీ పరలోకపు అధికారమే భూమి మీద యేసునామమును బట్టి ప్రభావం కలిగించుగా అందరి హృదయాలు తెరవబడులాగున ఈ వాక్య పరితక్షత కలిగిన అభిషేకం దయచేయడండి. అయ్యా, ఇంకో నీ మాటలు అయ్యా వినున్నప్పుడు ఆయన గ్రహించే మనస్సును యేసునామములో కలుగ చేయండి. తండ్రి, నీ సహాయము కొరకు వేడుకొంచున్నాం. అనుకూలమైన అయ్యా, నీవు కాచిన రక్తములు బట్టి నీ జనులందరూ యోగ్యంగా అందరూ సన్నిధిలో అయ్యా నీ బలకు సమీపించే విధంగా కృప చూపి మహిమా ఘనత ప్రభావంలో పొందుతానని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నది వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంతముగా చదవబడిన లేఖన భాగంలో మనం గమనించినట్లయితే అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడూ యెహోవా సమాజంలో చేరకూడదు. ఇది దేవుని వాక్యం. అమ్మోనీయుడు ఎవరు, మోయాబీయుడు ఎవరు అంటే లోతు కుమార్తెలకును లోతును పుట్టినటువంటి మరి సంతానము. వాళ్ళు దేవుని చేత తృణీకరించబడిన వారు, దేవుని చేత మరి తృణీకరించబడిన సంతానం కనుక దేవుడు వారిని దూరపరిచారు. వారిలో ఎవరు కూడా యెహోవా సమాజంలో చేరకూడదు. ఎందుకని అంటే అక్కడ దేవుని సమాజంలో చేరకుండా ఉండడానికి కొన్ని కారణాలు 4-5 వచనాల్లో చూస్తే మనం కొన్ని విషయాలు గమనించవచ్చు. అక్కడ 4వ వచనంలో ఏదైనా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొనరాక నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యరాములోని పెతోలులో నుండి నీకు విరోధంగా బేయోరు కుమారుడైన బిలామును పిలిపించి, అయితే ఈ దేవుడైన యెహోవా
విలాప మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను కనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చేసి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే పిల్లరా, వీరు కూడా మరి ఆశీర్వదించబడాల్సినటువంటి వారే, కానీ మరి దేవుని ప్రజలు, దేవుడు దీవించిన ఇశ్రాయేలు వారు మరి వీరికి ఎదురుపడినప్పుడు మీరు ఏం చేయాలి? వారు అన్నపానములు తీసుకుని ఇశ్రాయేలులను ఓదార్చాలి, ఆదరించాలి, దగ్గర తీసుకోవాలి. అలా కాకుండా అబ్రహాము ఇద్దరు కూడా కలిసే ఉన్నారు. సో అయినా కానీ పిల్లల తర్వాత మరి లోతు సొదొమ గొమొర్రా దగ్గర ఉన్నప్పుడు చెడిపోయిన పట్టణము, ఆ రెండు పట్టణాలు పాపంతో నిండి ఉన్నప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని శిక్షను పంపించాడు, అగ్నిని కురిపించాడు. కానీ అబ్రహాము సంతతి, ఆదాము సంతతి వారే కాదు, వస్తున్నప్పుడు దగ్గర తీయాలి. కానీ వీళ్ళలాగే వాళ్ళని శపించమని విలాపము వాళ్ళు చేశారు. అది దేవునికి కోపం. అందుకని దేవుడు అన్నాడు, ఎన్నటికీ కూడా యెహోవా సమాజంలో వీరు చేరకూడదు. వీరు వ్యభిచారం ద్వారా పుట్టిన వారు, వీరు ఎప్పటికీ కూడా దేవుని సమాజం చేరకూడదని తెలిసించారు. అయితే మనం ఒక విషయాన్ని గమనించవచ్చు. రూతు గ్రంథములో మొదటి అధ్యాయము నుండి, మొదటి వచనం నుండి చూస్తే అక్కడ ఒక సంగతి జరిగింది. రూతు గ్రంథం మొదటి అధ్యాయములో న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కలుగుగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను, తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని ఏ దేశానికి పోయాడు? మోయాబు దేశానికి వెళ్ళాడు. మోయాబు దేశము దేవుని చేత శపించబడిన దేశం. యెహోవా సమాజములో, దేవుని సమాజములో చేరకూడదు అని దేవుడు వెలివేసిన జనము. అలాంటి జనము దగ్గరకు ఈ బెత్లెహేము నుండి ఒక వ్యక్తి వెళ్ళాడంట. అతని పేరు ఎలీమెలెకు. 2వ వచనంలో రాయబడింది. భార్య పేరు, అతని భార్య పేరు నయోమి. నయోమి, ఎలీమెలెకు వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినటువంటి, పుట్టబోయేటటువంటి స్థలము పవిత్రమైన స్థలం బెత్లెహేము. బెత్లెహేములో యేసు పుట్టాడు. అది పవిత్రమైన స్థలం, దేవుడు ఆశీర్వదించిన స్థలం. ఆ స్థలంలో విడిచి ఏ స్థలానికి వెళ్తున్నారు వీళ్ళు? శపించబడిన స్థలం, శపించబడిన జనాలు. అసలే కలుగు అనేది అందరికి వస్తుంది, ఎవరు పోలేదు అట్లా. కానీ ఈ అబీమెలెకు అనే వ్యక్తి మాత్రము, ఎలీమెలెకు అనే వ్యక్తి మాత్రం వెళ్ళాడు. ఈ ఎలీమెలెకు అనే వ్యక్తి, నయోమి అక్కడికి పోయారు. అక్కడికి పోయిన తర్వాత కదా అక్కడ వీళ్ళకు క్షేమం కలిగిందా? క్షేమం లేదు, ఆశీర్వాదం లేదు, దీవెన లేదు. అక్కడ చూడడానికి బాగానే ఉంది, ఇక్కడ కలుగు వచ్చిందని అక్కడికి పడ్డారు. వెళ్ళాల్సిన ప్లేస్ కలుగు కాదు. అక్కడ శపించబడిన జనాల మధ్య పోయినప్పుడు ఈమె కూడా శాపం అనుకుంటుంది. ఈమెకు జరిగిన నష్టం ఏమిటంటే తన భర్త ఎలీమెలెకు చనిపోయారు, విధవరాలు అయిపోయారు. ఈమె ఇంకొక పని కూడా చేసింది. మరి అతని ఇద్దరు కుమారుల పేర్లు ఫలాని, మహ్నోను, అలాగే కిలియో అను యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశములకు వెళ్ళి అక్కడ కాపురం. అయితే
ఈమె ఏం చేసిందంటే ఇద్దరు కుమారులను అక్కడ మోయాబు దేశంలో ఉన్న ఇద్దరు స్త్రీలను చూసినారు. యెహోవా సమాజంలో చేరకూడని ఆ పిల్లలను చూసి ఆడపిల్లను పెళ్లి చేసింది. అంటే అక్కడ వెళ్ళటము, శపించబడిన జనము దగ్గర, స్థలం దగ్గర వెళ్ళటం ఒక తప్పు. రెండోది యెహోవా సమాజంలో చేరకూడదని దేవుడు చెప్పింది. ఇంకా మళ్ళా వాడాలని కానీ ఇది దేవుని ప్రణాళిక ప్రకారమే, ఆయన సంకల్ప ప్రకారం కూడా జరుగుతూ ఉన్నట్టుగా తర్వాత మనకు గ్రహించవచ్చు. ఏమిటంటే కదా, పెళ్లి చేసిన తర్వాత తన భర్త ఎలిమెలిగా చనిపోయాడు. ఈమె నయోమి విధవరాలే. తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారు. ఇప్పుడు ముగ్గురు విధవరాలే, ఇద్దరు కోడళ్ళు విధవరాలే, ఏమే విధవరాలు. కారణం ఏమిటి అంటే శపించబడిన జనుల మధ్య, శపించబడిన ప్రదేశంలో ఎవరు పెట్టినా కానీ శపితమైనది దేవుడు చెప్పిన తర్వాత దాన్ని ఆశించకూడదు. ఏమంటే మనం ఇంకొక విషయాన్ని కూడా గమనించవచ్చు. దయచేసి యెహోషువ గ్రంథం 6:18 అక్కడ దేవుడు ఒక మాట అంటాడు. యెహోషువ 6:18 శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపము తెప్పించి దానికే బాధ కలుగు చేయగలరు కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు అని దేవుడు చెప్పాడు. శపింపబడిన దాన్ని ముట్టకూడదు, శపింపబడిన దగ్గరకు వెళ్ళకూడదు, శపింపబడిన జనాల దగ్గర కూడా పోవడం. అది దాని దోషము మనల్ని కూడా చుట్టుకుంటుంది. ఇలా దేవుడు శపింపబడిన దాన్ని ముట్టవద్దు, తీసుకోవద్దని దేవుడు చెప్పాడు. కానీ 7వ అధ్యాయం మీరు కంటిన్యూ ఇంటికి చదువుకోండి. యెహోషువ 7వ అధ్యాయంలో ఆకాను అనే ఆ వ్యక్తి శపించబడినదని దేవుడు చెప్పిన తర్వాత ఎరుకో పట్టణంలో వీడు అదంతా శపించబడిన పట్టణం. అది అక్కడ బంగారం, కమ్మిని, వెండిని, వస్త్రాలు ఇతను దొంగలించి దోచుకొని శపించబడిన దాన్ని, ఆ వస్తువులను తాను కావాలని తన లోపల, తన గుడారం లోపల దాచుకున్నాడు. బంగారము, వెండిని దాచుకున్నాడు. అంటే శపితమైనదని దేవుడు చెప్పిందని తన దగ్గర తీసుకున్నాడు. రిజల్ట్ ఏమొచ్చింది? ఆ రిజల్ట్ ఏమొచ్చిందంటే ఆకాను చేసిన తప్పు వల్ల ఇశ్రాయేలీయులకు అపజయం వచ్చింది. ఆకాను చేసిన శపితమైన దాని వల్ల దేవుడు దూరం అయిపోయాడు. వీడు చేసిన యుద్ధములో దేవుడు లేకుండా వీడు యుద్ధం చేశారు. అయినా చిన్న ఊరి నుంచి వాటికి ఓడిపోయారు. చాలా అవమానకరమైన పరిస్థితి వాళ్ళకు వచ్చింది. చాలా వేదనకరమైన పరిస్థితి వారు చూశారు. చాలా మంది చనిపోయారు. హాయి పురమున అక్కడ కానీ వీళ్ళు చేసినటువంటి పొరపాటు తర్వాత దేవుడు చెప్పాడు. మరి హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయింది అని 4వ వచనం. అంటే పిల్లరా, వీళ్ళకు ఆ శాపం యొక్క ఎఫెక్ట్ తగిలింది ఇశ్రాయేలీయులందరికీ. అందుకని యెహోషువ విచారించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడు, మీలో ఒకడు తప్పు చేశాడు, మీలో ఒకడు శపించబడిన దాన్ని తీసుకోవద్దని నేను చెప్పిన తర్వాత తీసుకున్నాను. వాని వల్ల మీకు అపజయం వచ్చింది, ఈ నష్టం వచ్చింది అన్నట్టు ఎవరు ప్రభావం ప్రాణాన్ని అని బయటపడ్డాడు. ఆకాను చేసిన పొరపాటు, ఆకాను చేసిన దేవునికి విరోధమైన పద్ధతి ఇశ్రాయేలీయులందరికీ కూడా ఒక గాయమైంది. రెండవది, ఆకాను చేసిన ఆ దోషము తన కుటుంబం మీద కూడా వచ్చింది. చూడండి దయచేసి అదే 7వ అధ్యాయము, మరి యెహోషువ 7వ అధ్యాయము 23 నుంచి చూద్దాం.
కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలు యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని వచ్చింది. తర్వాత యెహోషువ ఇశ్రాయేలందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, ఆకాను కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వాని కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చింది. అక్కడ ఏం చేశారు వాడు? 25. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేను యెహోవా నిన్ను బాధపరచునగా ఇశ్రాయేలందరూ వానిని రాళ్లతో చావగొట్టి. చేసిన తప్పు ఎవరు? ఆకాను ఒక్కడే చేశాడు. ఆకాను ఒక్కడే తప్పు చేస్తే ఆ తప్పు యొక్క ప్రతిఫలము ఇశ్రాయేలుల మీద వచ్చింది. ఆ ఒక్క మనుషుడు చేసిన తప్పు దాని యొక్క ప్రతిఫలము ఆకాను కుమారుల మీద వచ్చింది. 24లో ఆకాను కుమారులు, ఆకాను కుమార్తెలు, ఆకానుకున్న ఎద్దులు, గాడిదలు, మంద, డేరా సమస్తం రాళ్లతో కొట్టబడి చంపబడేది. అంటే ఒకరి శాపము మిగతా వాని మీద కూడా వస్తుంది. ఒకరి దోషము మిగతా వాళ్ళ మీద కూడా అది వస్తుంది అనే పాఠం ఇక్కడ ఉంది. ఆదాము చేసిన పాపము ఆదాము సంతతి యావత్తునకు వచ్చింది కదా. ఆదాము ఒక్కడే తప్పు చేశాడు, పాపం చేశాడు. కానీ ఆదాము సంతతి యావత్తు వచ్చినది కదా. దయచేసి రోమా 5వ అధ్యాయము 18 నుంచి చదువుకున్నట్లయితే అక్కడ ఒక విషయాన్ని దేవుడు చెప్పాడు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలమున వచ్చినదై మనుష్యులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కాదు, ఒక్క అపరాధ మూలమున వచ్చినది. దేవుని తీర్పు ఎలా ఉంది అంటే రోమా 5:18 ఒక మనుష్యుని ద్వారా వచ్చినదై మనుష్యుల అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమేనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుట కారణమాయను. ఏలయనగా 19లో ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడ్డారు అంటుంది. అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. అంటే ఒకరి అవిధేయత అనేకులకు దాన్ని ఎఫెక్ట్ తగిలింది. ఆదాము చేసిన పాపం ఆదాము సంతతి యావత్తునకు శిక్ష. ఆకాను చేసే తప్పు ఆకానును బట్టి ఇశ్రాయేలులందరికీ, ఆకానును బట్టి తన కుమారులకు కుమార్తెలకు దోష శిక్ష వచ్చింది. నీతి కూడా అంతే. ఒకరిని బట్టి అందరికీ నీతి. యేసును బట్టి అందరూ కూడా రక్షణ పొందుతున్నారు. యేసును బట్టి అందరూ విడుదల పొందుతున్నారు. ఒకరిని బట్టి అందరూ విడుదల. ఒకరిని బట్టే శాపము కూడా అందరి నుండి తొలగిపోతుంది. ఎందుకంటే ఆదికాండములో చూడండి, ఆదికాండము 18వ అధ్యాయములో మనం చూసినట్లయితే అక్కడ అబ్రహాము దేవునితో ఒక విషయాన్ని చెబుతున్నాడు. 24వ వచనం చూడండి. అక్కడ 23 నుంచి అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనే దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 10 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలో ఉన్న 10 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలము నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతులు
దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవునుగా. సర్వ లోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పాడు. అంటే కదా ఆ సొదొమ గొమొర్రాలో 50 మంది ఉంటే 50 మందిని బట్టి ఆ పట్టణాన్ని కాపాడవా? ఆ అన్యాయస్తులు, ఆ పాపం చేయవారు లక్షల మంది ఉన్నారు, వాళ్ళతో పాటు 50 మందిని కూడా చంపేస్తావా? ఇది నీకు దూరమవునుగా కాదు. అంటే అబ్రహాము సంగతి ఇలా బేరం ఆడుకుంటూ, ఇంకా ఒకవేళ ఆ పట్టణంలో 30 మంది ఉంటే వాళ్ళని బట్టి వాళ్ళను కాపాడవా? ఒకవేళ మరి ఇలా 28లో 10 మంది నీతిమంతులు ఒకవేళ 5 తక్కువైనందున ఆ పట్టణాన్ని, అంటే 45 మంది ఉన్నా కానీ ఆ పట్టణాన్ని నాశనం చేయవద్దు. అంటే ఒకవేళ మరలా అంటున్నాడు, ఒకవేళ ఆ పట్టణంలో 29వ వచనం 40 మందిని బట్టి నాశనం చేయగలుగుతామని చెప్పగా 40 మంది ఉన్నా సరే ఆ పట్టణాన్ని కాపాడాలి. 30వ వచనంలో అక్కడ 30 మందియే కనబడిన ఎడల ఆ పట్టణాన్ని 30 మందిని కనబడిన నాశనం చేయవద్దు అంటున్నాడు. అలాగే 31లో ఆయన ఆ 20 మందిని బట్టి నాశనం చేయాలి, 20 మందిని అని కూడా బతిమలాడుతున్నాడు. అలాగే అక్కడ ఒకవేళ 32లో 10 మంది ఉంటే, అంటే 50 నుంచి 45కి వచ్చాడు. ఒకవేళ 45 నుంచి 40 మంది ఉన్నారేమో అని 40 మంది దాకా వచ్చాడు. 40 నుంచి 30 మంది నీతి మందులు ఉన్నారేమో అని వచ్చాడు. ఆ 30 నుంచి 20కి వచ్చాడు, 20 నుంచి 10కి వచ్చాడు. ఆ తర్వాత ఇంకా తగ్గలేదు. అంటే 10 మంది ఉన్నా కానీ ఈ 10 మంది నీతి మంతులను బట్టి ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు కాపాడబడతాయి. మరి అబ్రహాం యొక్క ఉద్దేశం, దేవుని ఉద్దేశం కూడా. కానీ ఆ 10 మంది కూడా లేరు, 5 మంది కూడా లేరు. చివరికి ఎంతమంది బయటకు వచ్చారు? లోతు భార్య, 2 అంటే 4 మాత్రమే ఆ పట్టణంలో నీతిమంతులు ఉన్నారని దేవదూతలు గ్రహించి ఆ ఇంట్లో నుండి ఆ 4 మాత్రమే బయటికి రప్పించారు. అక్కడ అబ్రహామునకు అల్లుళ్ళు కూడా ఉన్నారు, అలాగే కుమారులు కూడా ఉన్నారు. దయచేసి మనం చూడవచ్చు 19వ అధ్యాయంలో మీరు వచ్చినట్లయితే ఆదికాండం 19:14 చూడండి. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనైన తన అల్లుళ్ళతో మాట్లాడాలి. అంటే అక్కడ అల్లుళ్ళు కూడా ఉన్నారు అనేది స్పష్టమే. అల్లుళ్ళతో సహా మరి అక్కడ కుమారులు కూడా అబ్రహామునకు లోతుకు మరి కుమారులు కూడా ఉన్నారు. సో వారిని కూడా బయటికి రప్పించలేదు. కుమారులు కూడా చెడిపోయారు. అతను మరి కుమారులు ఉన్నా సరే, అలాగే అల్లుళ్ళు ఉన్నా సరే, ఎవరున్నా సరే వారిని కూడా రప్పించకుండా ఓన్లీ కుమార్తెలను, అలాగే లోతు భార్య, ఈ 4 మాత్రమే బయటికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. మరి 12వ వచనం చూడండి. అప్పుడు ఆ మనుష్యులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, అంటే కుమారులు కూడా, నీ కుమారులను, నీ కుమార్తె, నీ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము ఉన్నారు. అంటే కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, ఇలా ఉన్నారు. కానీ చివరికి నీతిమంతులు నలుగురే లోతు భార్య, 2 వాళ్ళని మాత్రమే ఆ దేవదూతలు తమ చెయ్యి పట్టుకొని వారిని బయటికి లాగినట్టుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం గమనించాలి, నీతిమంతులు ఒకరైనా సరే ఆ ఒకరిని బట్టి ఆ ఇల్లు కానీ, ఆ సంఘము కానీ, ఆ ఊరు కానీ తీర్చబడుతుంది. దుర్మార్గుడు ఒకడున్నా చాలు,
ఆ దుర్మార్గుడిని బట్టి ఇంటికి కూడా శాపం అలాగే వస్తుంది. ఆ తప్పిపోయిన వాడు ఒకరున్నా సార్ దాన్ని బట్టి ఆ ఇంటి మీదకి నష్టం వస్తుంది. ఇది ఇక్కడ మనకు ఆకాను ప్రస్తావనను బట్టి, అబ్రహాము చెప్పిన సంగతిని బట్టి, అవ్వ ఆదములను వచ్చిన ప్రస్తావన బట్టి మనకు పరిపాలన అయితే ఇక్కడ రూతు సంగతి మనం గమనించినట్లయితే రూతు అలాగే మరి నయోమికి ఇద్దరు కోడలు ఉన్నారు. ఒక ఆమె పేరు ఓర్ఫా, ఇంకొక ఆమె పేరు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కూడా శపితమైనటువంటి వారు. వారు అమ్మోనీయులు మోయాబీల సంతతిలో నుండి వచ్చిన వారు. అలాంటి ఆ ప్రస్తావన దేవుడు వారిని ఏం చేశాడంటే మరి ఆ నయోమిని ఒక శిక్ష విధించినట్టుగానే మనం గమనించాలి. నయోమి భర్త చనిపోయాడు, ఇద్దరు కుమారులు చచ్చిపోయారు, ఖాళీ అయిపోయింది. అప్పుడు నయోమి అనుకుంటుంది, ఈ దేశంలో వచ్చిన తర్వాత నేను నా సర్వము కోల్పోయాను, నాకు ఉన్నవన్నీ నష్టపోయాను, ఖాళీ అయిపోయాను. కాబట్టి నేను మరలా బెత్లెహేమునకు వెళతాను, మా సొంతూరికి వెళతాను. కాబట్టి కోడలతో అంటుంది, మీరు మీ దేశానికి వెళ్ళిపోండి. ఇద్దరు కోడలతో అంటున్నారు, మీరు వెళ్ళిపోయి ఇంకా ఎవరికైనా పెళ్లి చేసుకొని మీరు సుఖంగా ఉండండి. నా దగ్గర ఇంకేముంది, తినడానికి ఏం లేదు, నేను సమస్తము నష్టపోయాను అని పాఠంలో ఓర్ఫా అని ఆమె ఎదురు చూస్తుంది. మా అత్త ఎప్పుడు ఇలా చెప్తే అప్పుడు వెళ్ళిపోదా అంటే ఓర్ఫా రెండు సంఘాలకు సూచన, కొంతమంది సంఘములో ఉన్న వ్యక్తులకు సూచన. ఇప్పుడు ఇస్కరియోతు యూదా యేసుకు ముద్దు పెట్టుకొని అప్పగించారు, కానీ కొంతమంది యేసును హత్తుకున్నారు. కొంతమంది ఎలా ఉంటారంటే సంఘం నుండి బయటకు వెళ్ళేటప్పుడు అవకాశం కోసం చూస్తే ఎలా పోవాలి. ఈ ఓర్ఫా కూడా బయటికి వెళ్ళిపోవాలి, మామూలుగా వెళ్ళిపోవాలి. కానీ సడన్గా వెళితే మా అత్త ఏమని అనుకుంటుంది, లోకం ఏమని అనుకుంటుంది అని ఎదుగుతుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళ అత్తయ్య చెప్పిన నువ్వు వెళ్ళిపోవచ్చు, వెంటనే ముందు పెట్టుకుని ఆమె వెళ్ళిపోయింది. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, వెళ్ళిపోతారు. కానీ ఆ తరువాత జీవితంలో ఓర్ఫా యొక్క ప్రస్తావన కానీ చరిత్ర కానీ బైబిల్లో ఎక్కడ మనకు కనబడదు. అంతటితో ఆమె చరిత్ర అయిపోయింది, క్లోజ్. కానీ రూతు అలాగా, రూతు 15-16 వచనాలు చూడండి. ఆమె ఏమంటుంది, ఆ అత్త మీరు వెళ్ళిపోండి అని అన్నప్పుడు ఆమె ఇదిగో నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళము అని అన్నావు. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించేదను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటును నేను మృతి పొందేదాను, అక్కడనే పాతి పెట్టబడేదాను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. నేను చపలబడి దేవుని చెప్పగలను. రూతు యొక్క తీర్మానము నిబంధన ఆ పరపడిక ఎంత స్థిరంగా ఉందంటే నన్ను వెళ్ళవద్దని చెప్పదు, నన్ను వెళ్ళమని చెప్పదు. అక్కడ యాక్చువల్గా యెహోవా ఉండడు. అక్కడ మా మోయాబు దేశంలో మోయాబు దేవతలు ఉంటారు, వాళ్ళను ఆరాధించడం నాకు ఇష్టం లేదు. నా చెరువులు నాకు వద్దు, తల్లిదండ్రులైనా ఎవరైనా సరే, నా బంధువులైనా వాడవద్దు. నీ దేవుడే కావాలి, నీవే కావాలి, నువ్వు ఆరాధించే నీ దేవుడు మీరే కావాలి. బ్రతికినా చనిపోయినా ఇక్కడే నాకు నీతోనే ఉండాలి. ఈ తీర్మానం శపించబడిన జాతిలో నుండి వచ్చిన
ఆ రూతును దేవుడు ఆశీర్వదించాడు. ఆమె యొక్క ఒడంబడిక, ఆమెలో ఉన్న తీర్మానం, ఆమెలో ఉన్నటువంటి ఆ స్థిరమైన పట్టుదల, ఆ మారు మనస్సు. వాస్తవంగా అయితే శపించబడిన వాళ్ళు ఎన్నటికీ కూడా యెహోవా సమాజంలో చేరకూడదని దేవుడు చెప్పాడు. కానీ ఈమె యొక్క తీర్మానము దేవునికి నచ్చింది, ఈమె యొక్క కమిట్మెంట్ దేవునికి నచ్చింది. మనం కూడా వాస్తవంగా దేవుని సన్నిధికి రావడానికి అసలు అర్హతే మనకు లేదు. వాస్తవంగా మనము నడిచిన నడక, మనం బ్రతికిన బ్రతుకు, మనం చేసిన చేష్టాలు, మన మాటలు, మన పద్ధతులు ఈ నీతిమంతుడైన దేవుని దగ్గరకు, పరిశుద్ధుడైన దేవుని దగ్గరకు రావడానికి వాస్తవంగా మనకు కూడా అర్హత లేదు. కానీ మనం దేవునితో చేసిన తీర్మానము, దేవునితో మనం చేసిన ఒడంబడిక, ఒక నిబంధన, ఈ దేవుడే నాకు జీవిత కాలం అంతా బాప్తిజం ఇచ్చేటప్పుడు ఇదే అడుగుతాను, నువ్వు దేవుళ్ళు స్థిరంగా ఉంటావా అని అడుగుతాను. బాప్తిజం ఇవ్వక ముందు ఆ చెరువులో పోయి ఎదురెదురు నిలబడితే కొన్ని విషయాలు మాట్లాడతాము, చెప్తాము. తీర్మానం ఉంటామంటే ఉంటాము. ఎప్పుడు దాకా ఉంటాము అంటే కొంతమంది అంటారు వచ్చే ఆదివారం దాకానే ఉంటానంటే బయటకి బాప్తిజం లేదా నెల గట్టిగా ఉంటాను సార్ అంటే నువ్వు పనికిరావు. జీవిత కాలం అంతా నేను ఉంటానంటే అప్పుడు వాళ్ళని బాధ్యత చేస్తాను. దేవుడికి స్తోత్రం. అలాగే ఇంకోటి అడుగుతాను, బాప్తిజం తీసుకున్న తర్వాత నీకు ఆశీర్వాదం వచ్చింది. ఎవరైనా ఒకరు వచ్చి నీకు ₹1,00,000 ఇస్తాను, ఆ చర్చికి వెళ్ళదు, ఏ చర్చికి వెళ్ళదు, ప్రభు వల్ల తీసుకోవద్దు, అసలు ఆ దేవుడిని వదిలేస్తుంది, నీకు ₹1,00,000 ఇస్తానని అన్నప్పుడు నువ్వు ఒకవేళ ఆ ₹1,00,000 వస్తుందని దేవుడిని వదిలేస్తావా? లేదా 100 కోట్లు వస్తుందని దేవుడిని వదిలేస్తావా అంటే వాడు ఆశ కలిగి ₹1,00,000 వదిలేస్తాను సార్ అని అన్నాడు అనుకో, గెట్ అవుట్, నువ్వు పనికి రావు, రక్షణ పనికి మారు మనసు నీలో లేదు. నీవు బాప్తిజం ఇవ్వడం ఇప్పుడు 100 కాదు, బయటకు 100 కోట్లు కాదు, 1,00,000 కోట్లు కాదు, వజ్రాల మూట ఇచ్చినా, బంగారం టన్నులు నాకు ఇచ్చినా, యేసయ్యను వదిలేస్తే బంగారం నీదే అని చెప్పినా నేను ఆ బంగారాన్ని వదులుకుంటాను, కానీ యేసయ్యను వదులుకోను అంటేనే బాప్తిజం. దేవునికి స్తోత్రం. అంటే ముందుగా తీర్మానం ఉండాలి. ఒక నిబంధన చేస్తాను, ఒక తీర్మానం చేస్తాను దేవుని ఎదుట, ఎలా ఉండాలి అలా ఉండాలి. అది దానికి వాడు ఒప్పుకొని స్థిరము పరచబడి దాన్ని అంగీకరిస్తేనే బాప్తిజం వస్తుంది. అంతేగాని బలవంతంగా ఒక నలుగురితో కిడ్నాప్ చేసి ఒక వ్యక్తిని నువ్వు బాప్తిజం తీసుకుంటావా లేదా, బాప్తిజం తీసుకోకపోతే నేను అరెస్ట్ చేస్తాను, బాప్తిజం తీసుకోకపోతే నేను కిడ్నాప్ చేస్తాను అని బలవంతంగా బాప్తిజం ఇవ్వరు. అసలు దాన్ని బాప్తిజం అనరు. దాన్ని ఒకవేళ బలవంతంగా ముంచితే అతడు తడిపాపి అవుతాడు, కానీ బాప్తిజం తీసుకున్న పరిశుద్ధుడు కాదు. ఒడిపాపి కాదు, బాప్తిజం తీసుకునని వాడు ఒడిపాపి, అంటే పొడిగానే ఉంటాడు, తడవడు కాదు, పొడిపాపి. బాప్తిజం తీసుకున్నాడంటే మునిగాడు, వాడు తడిపాపి, తిరిగే దాంట్లో డిఫరెన్స్ లేదు, భేదం లేదు. అయితే అతని మనస్సు లోపల, ఆమె మనస్సు లోపల, రూతు మనస్సు లోపల ఒక తీర్మానం, నీవు ఉన్న చోటనే నేను ఉంటాను, నువ్వు బ్రతికితే నేను బ్రతుకుతాను, నీవు చనిపోతే నేను చనిపోతాను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, ఇది నా తీర్మానం. వెళ్ళు అని మాత్రం చెప్పొద్దు, దయచేసి చెప్పు. ఆమె నచ్చింది. సరే, శపించబడిన దేశంలో ఇప్పుడు మనం ఉన్నాం, మోయాబు దేశంలో మనం ఉన్నాం, ఆశీర్వదించబడిన దేశానికి వెళదాంరా అని రూతును వెంట పెట్టుకొని యేసయ్య పుట్టినటువంటి బెత్లెహేము దగ్గరకు వచ్చింది. అప్పుడు శపించబడిన రూతు దీవించబడినా శపించబడింది. నయోమితో పాటు శాపభరితమైన స్థలము నుండి, మోయాబు నుండి దీవించబడిన స్థలము, యేసు పుట్టిన బెత్లెహేమునకు ఆ ప్రత్యేకించబడిన స్థలంలోకి వచ్చిన ఆ రూతు ఆ
అద్భుతంగా శాపములన్నీ తొలగిపోయాయి. దేవుని మరి ఆశీర్వాదము దీవెన ఆ రూతు మీదకి వచ్చి ఆమెలో నుండి రూతులో నుండి ప్రవక్తలు పుట్టారు. యెషయా ప్రవక్త పుట్టాడు, అలాగే దావీదు ప్రవక్త పుట్టాడు, అలాగే యేసు పుట్టడానికి ఈ రూతు సంతానమని ఆధారం చేసుకున్నాడు. మత్తయి సువార్తలో చూడండి దయచేసి మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో మొదటి వచనం నుండి చూస్తే అక్కడ అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశాడు. అంటే అబ్రహాము కుమారుడు, ఇక్కడ శారా కుమారుడు అనలేదు. వాస్తవంగా ప్రసవ వేదన పడిన వాళ్ళేమో స్త్రీలు, కానీ పుట్టిన తర్వాత చెప్పేదేమో తండ్రి పేరు. ఇదే అసలు శారా కుమారుడు అనాలి, కానీ కన్నదేవుడు చెప్పండి, శారా కన్నదా లేకపోతే అబ్రహాం కన్నా? శారా కన్నది, పేరు మాత్రం తండ్రి అబ్రహాము కుమారుడు. అంటే ఎక్కడైనా కానీ అబ్రహాము ఇస్సాకును కనెను, అంటే ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. ఇలా మొత్తం అంటే పురుషుల పేర్లు చెప్పుకుంటూ వచ్చి మనము 5వ వచనంలో చూస్తే ఏమండి, నయస్సును షల్మాను కనెను, షల్మాను రాహాబు నందు బోయజును కనెను, బోయజు రూతు నందు, ఎవరి యందు? రూతు అని ప్రత్యేకంగా పేరు ఇక్కడ చెప్పాడు. రూతు నందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయ దావీదు రాజైన దావీదును కనెను. అలా దావీదు నుండి సొలొమోను వచ్చాడు. అలా సొలొమోను నుండి అందరూ పరిశుద్ధులు, నీతిమంతులు, అలా యెహోషాపాతు కానీ ఇలా అందరూ వచ్చి చివరికి యేసు ఆ సంతతి నుండి పుట్టారు. దేవునికి స్తోత్రం కలుగుగా. రూతును దేవుడు తన వంశంలో భాగమును చేసేసాడు. అంటే ఎందుకని? ఆమె యొక్క తీర్మానం ఆ అపవిత్రమైన స్థలము నుండి పరిశుద్ధమైన స్థలానికి వచ్చినప్పుడు రూతేమో దీవించబడింది. బెత్లెహేము అనే పరిశుద్ధమైన స్థలము నుండి శపించబడిన మోయాబు దేశమునకు నయోమి పోయినప్పుడు శపించబడింది. దీని పాఠం ఏంటంటే, మనము కూడా నీతికరమైన స్థలమునకు మనం వెళ్తే అపవిత్రమైన స్థలము నుండి నీతి కలిగిన స్థలానికి, నీతి కలిగిన జనాలలోనికి, నీతి కలిగిన మార్గంలోనికి వెళితే ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. కానీ నీతి స్థలము నుండి, పరిశుద్ధత స్థితి నుండి, యథార్థత స్థితి నుండి, న్యాయమైన స్థితి నుండి శపించబడిన స్థితికి, ఆ స్థలానికి, ఆ ప్రాంతానికి, ఆ వ్యక్తుల దగ్గరకు వెళితే వాళ్ళ శిక్ష, దోష శిక్ష మన మీద కూడా వస్తుంది. అలా వెళ్ళకూడదు. ఈ మందిరంలో దీవించబడిన దేవుని కృప ఉందనుకోండి, ఆశీర్వాదం ఉంది, దేవుని కృప ఉంది, దేవుని దీవెన ఉంది. ఇక్కడ ఉందనుకోండి, దేవుడు పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు. ఇక్కడ అందరూ చాలా క్షేమంగా ఉన్నారు. ఇక్కడి నుంచి ఇంకా కొన్ని కరువు లాంటి పరిస్థితి వచ్చింది అన్నది. ఇక్కడ కరువు లాంటి ఇబ్బంది అప్పుడప్పుడు భూమి అన్న తర్వాత ఇవి వస్తూ ఉంటాయి. ఇవి అమావాస్య, పౌర్ణమి వస్తాయి. అలాగే అమావాస్య లాంటి స్థితి వచ్చినప్పుడు, ఆత్మీయ అమావాస్య వ్యక్తికి వచ్చినప్పుడు ఇతనుపై ఎక్కడి నుంచి యెహోవా సాక్షులుగా ఆ సంఘానికి పోయాడనుకో. యెహోవా సాక్షులు వాళ్ళకి బాప్తిజం లేదు, అసలు వాక్య క్రమంలో వాడు లేవు, వాక్య పరిధిలో వాడు లేవు. అలాగే సెవెంత్ డే అడ్వెంటిస్ట్, శనివారం ఆరాధన, ఇక్కడ నుంచి శనివారం ఆరాధన అక్కడ అది శపించబడింది, అది వాస్తవం, దేవుని ప్రణాళికలో లేదు. అలా కొన్ని సంఘాలు ఉన్నాయి. అలాగే శాటనిజం చర్చి, సాతాను సంఘం అని
అక్కడికి పోతే ఇలా కొన్ని శపించబడిన స్థలాలకు పోతే అక్కడ దేవుని ఆశీర్వాదం నీకు దొరకదు. నయోమి లాగా వారితో పాటు శిక్ష పొందటమే జరుగుతుంది. నయోమి లాగా సమస్తమును కోల్పోయినట్టుగా ఆమె చెబుతుంది. చూడండి, ఋతు గ్రంథము 1వ అధ్యాయంలోనే ఆమె ఏం చెబుతుంది? దయచేసి నేను సమృద్ధి 20 నుంచి చూడండి, దయచేసి 19 నుంచి. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ, ఋతు 1:19 చదువు, వారి యొద్దకు గుంపుకూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకుంటుండగా ఆమె అంటుంది, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగ చేశాను కనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నయోమి అంటే ఏంటి? ఫోటోలో మధురం అని అనవద్దు. ఆమె పేరు మొట్టమొదటిగా మధురం. ఎందుకంటే బెత్లెహేములో ఉన్నప్పుడు భర్త ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అన్ని సమృద్ధిగా ఉన్నాయి, మధురంగా ఉన్నది ఆమె జీవితం. ఎంతమంది అక్కడే ఉండిపోలేదు, అందరూ కరువు వచ్చిందని వేరే వేరే దేశాలకు వలసపోతారు. వలసపోయినా కానీ ఎట్లాంటి దేశానికి పోవాలి? ఆశీర్వదించబడిన దేశానికి పోవాలి, కానీ శపించబడిన దేశానికి ఎట్లా వెళ్తావు? లోతు కూడా ఎవరికి శపించబడిన దేశాన్ని కోరుకున్నాడు. సొదొమ గొమొర్రాలు చూడడానికి ఎలా ఉంది? యెహోవా తోట వలె ఉన్నదట, పచ్చగా ఉంది. అవి శపించబడ్డాయి. పైకి కనబడడానికి నీకు అందంగా కనబడుతుంది, కానీ అక్కడ శాపం. పైన చూడడానికి అందంగా బాగుగా ఉంది, అక్కడ నీవు కోరుకున్నావు, కానీ చివరికి లోతుకు కూడా గాయమైంది. అన్నిటినీ కోల్పోవాల్సి వచ్చింది. శపించబడిన ఆ స్థలానికి వెళ్ళిన లోతు కూడా సమస్తమును కోల్పోవాల్సి వచ్చింది. తన ఆస్తి కానీ, తన కుమారులను కానీ, తన అల్లుళ్ళు కానీ, అలాగే తన భార్య కూడా పుస్తకం. ఇంత నష్టానికి దారితీయబడి శపించబడిన స్థలాలకు కానీ, ప్రజల మధ్యకు కానీ, శపించబడిన వ్యక్తుల దగ్గరకు కానీ, శపించబడిన సొమ్మును కానీ తీసుకోవడం కానీ, అది మనకు కావాలని మన మీద మనమే శిక్ష తెచ్చుకోవాలి. కానీ నీకు నష్టమైనా సరే, గాయమైనా సరే, అవమానమైనా సరే, దీవించబడిన జనుల దగ్గరకు ఉండాలి, దీవించబడిన స్థలం దగ్గరికి వెళ్ళాలి, దీవించబడిన దేవుని చేత కృపను పొందిన వాళ్ళ దగ్గరికి వెళితే ఖచ్చితంగా వారి మీద ఉన్న అభిషేకం కూడా మన మీదకి వస్తుంది. చప్పట్లు దేవుని మహిమపడతారు. ఇక్కడ మనం గమనించినట్లయితే నన్ను మధురము నయోమి అనవద్దు, ఏమని పేరు అంటున్నాడు? అంటున్నామే మారా అంటే, మారా అంటే చేదు. ఇక్కడ 21లో అంటున్నామే నేను సమృద్ధి గల దాననై. ఎలా ఉన్నదంట? మొట్టమొదట సమృద్ధిగా ఉన్నది. తన భర్త ఉన్నాడు, బిడ్డలు ఉన్నారు, అన్ని బాగున్నాయి. సమృద్ధి గల దాననై నేను అక్కడికి వెళ్ళాను. యెహోవా నన్ను రిక్తురాలినిగా, అంటే రిక్తురాలు అంటే రిక్తునిగా, దేవుడు యేసు ప్రభువు రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు. అంటే ఖాళీ చేతులతో, లేదంటే ఆ నీళ్ళు అంటే కూడా పొరలయించబడిన ఒక పాత్ర. రిక్తుని అంటే ఖాళీగా అని, ఏమి లేని వాడిగా అని. రిక్తునిగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికాడు. సర్వశక్తుడు నన్ను బాధపరచనని వారితో చెప్పాడు. ఎందుకు బాధపరచాడు? ఈమె పని, ఏమి చేసే పని బాగుందా? దేవుని మీద నెపం. శపించబడ్డారని తెలుసు. మోయాబులు శపితమైన ప్రాంతం అని తెలుసు. అయినా మోయాబు దగ్గరికి పోయి నష్టం కదా. లోతు కూడా అలాగే మరి ఆ దేవుని మరి ఏ దేవుని తోటలాగా ఉన్న దేవుని తోటలాగా నష్టపోయాడు. అంటే కొన్ని పాఠాలను మనం నేర్చుకోవాలి. ఏదైతే దేవునికి విరోధమైనదిగా ఉంది, అది కనబడడానికి బాగుగా పైన బాగుగా కనబడినా దేవునికి విరోధమైతే అక్కడ వెళ్ళకూడదు, దాన్ని ఆశించకూడదు, దానికి సహవాసం చేయకూడదు. దేవుని చేత కాదు.
అది దేవుని చేత మరి దీవించబడినది, అది బాగలేకపోయినా సరే, అది ఎండిపోయినట్టుగా ఉన్నా సరే, దేవుని చేత దీవించబడినది అయితే దాని దగ్గరకు వెళ్ళడం మనకు క్షేమం, ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగుగా. కానీ దేవుడు రిక్తునిగా అయిపోయినటువంటి నయోమి మరలా ఆమె మరి రూతును బట్టి, కోడలను బట్టి నూతనమైన ఆశీర్వాదం మరలా దేవుడు సమకూర్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. దేవుడు మారాను మధురముగా మార్చగలడు. అంటే చేదుగా ఉన్న జీవితాన్ని తీయటి జీవితంగా మార్చగలడు. తీయగా ఉన్న జీవితాన్ని చేదుగా కూడా మార్చగలడు. ఇప్పుడు మనం ఇంకొక సంగతిని గమనించవచ్చు. దయచేసి నిర్గమకాండము 16వ అధ్యాయంలో అక్కడ ఒక సంగతి మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు యాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఒక ప్రాంతానికి వారు వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి నీరు చేదుగా ఉన్నదన్న. ఆ నీరు ఎలా ఉన్నది? చాలా చేదుగా ఉన్నది. ఆ చేదైన నీటిలో మరి వాళ్ళు ఆ నీళ్లు తాగలేకపోయి 15వ అధ్యాయం చూడండి, దయచేసి చివరి వచనాలు 15:24 నుంచి, ప్రజలు మేమేమి తాగుదామని మోషే మీద సనుగు అనగా అతడు యెహోవాకు మొరపెట్టినంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురము కాలేదు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఆ చేదైన నీళ్లు ఎవరు కూడా తాగలేకపోయారు. ఇక్కడేమో నయోమికి చేదైన బ్రతుకు. అలాంటి స్థితి అంటే యేసయ్యకు ఇచ్చిన ఆ చిలుక ఎట్లాంటిది? చేదైన చిలుక. ఆ చిలుక తాగితే ఏమవుతుంది సార్? అది తాగిన వెంటనే మనిషి తొందరగా చనిపోడట, ఇంకా ఎక్కువసేపు బ్రతుకుతాడు, ఎక్కువ ఆవేదన, ఎక్కువ బాధ ఇంకా అనుభవించాల్సి వచ్చేది. ఇంకా ఆ చేదైన చిలుకు తాగితే ఇంకా ఎక్కువ సేపు బ్రతికే ఛాన్స్ ఉంది. కానీ యేసయ్య వద్దు, తొందరగా నేను తెచ్చుకోవాలి, ఈ వేదన, ఈ గాయం, ఈ శోధన నేను తప్పుకోవాలి, దాన్ని తీసేసాను. అంటే ఇక్కడ చేదైన నీళ్లు ఉన్నప్పుడు ఆ నీళ్లలో ఒక చెట్టును వేయగానే మధురముగా మారిపోయింది. అలాగే నయోమి జీవితంలో చేదుతనాన్ని మరలా తీయదనంగా మార్చలేదు. ఇక్కడ ఉన్న వారిలో ఎవరిలో కూడా చేదు అంటే దేవుని అర్థం సమస్తమును కోల్పోయి గాయాలలోనూ, అవమానాల్లోనూ, హింసలను, ఇబ్బందుల్లోనూ ఉండుట, అది చేదు. సమస్తమును కోల్పోవట చేదు. భర్తను కోల్పోయింది, బిడ్డలను కోల్పోయింది కాబట్టి చేదు జీవితం. అలాంటి జీవితంలో ఉన్నవాడు ఒక మధురాతి మధురమైన మరి తీయటి జీవితాన్ని ఇవ్వగలిగిన చెట్టే నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టి దేవుని ఒకప్పుడు చేదులో ఉన్నటువంటి ఆ యొక్క నీళ్లను చెట్టును వేయగా ఆ చెట్టును బట్టి తీయదనంగా నీళ్ళంతా మారినట్టు మన బ్రతుకులో చేదుతనం ఉంటే యేసు అనే రక్తము చేత, యేసు అనే శరీరం చేత దానిని మనం మరలా తీయటిదిగా అలాంటి జీవితంలో మార్చుకోగలం. దేవుడు ఆ కృపనిస్తాడు. కాబట్టి ప్రభునందుకున్నారా, దేవుని పరిశుద్ధ సన్నిధిలో మోయాపురాలైనటువంటి పనికిరాని ఆ జాతి నుండి ఉపయోగపడే దేవుని పాత్రగా వాడుకున్నాడు. మనం కూడా దేనికి పనికిరాని వాడమైనా సరే, పనికిరాని దానైనా సరే, ఘోరమైన పాపముతో నిండిపోయిన వాళ్ళైనా సరే, ఇంకా నన్ను ఎవ్వరు కూడా దగ్గరకు తీసుకోవట్లేదు, ఎవ్వరు కూడా నన్ను పలకరించట్లేదు, అందరూ దూరం అయిపోయారు నన్ను అనుకుంటావా? దేవుని దగ్గరకు దాన్ని రాగలిగితే, రూతులాగా తీర్మానం చేయగలిగితే, దేవా నీవే నా దేవుడకు, నీవు తప్ప ఇంకెవ్వరు నాకు లేదు,
నేను చచ్చిపోయినా సరే నీలోనే చచ్చిపోవాలి, ఇక నాకు ఎవ్వరు లేరని రూతులాగా నువ్వు హత్తుకుంటే ఖచ్చితంగా రూతులాగా ఆ శాపము, మోయాబు శాపం అంతటి దేవుడు కడిగేసి నేను నీతిమంతునిగా పరిశుద్ధునిగా చేసి నీలో నుండి ప్రవక్తలను పుట్టిస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగుగాక. శపించబడిన దానిలో నుండి ఆశీర్వాదం వస్తుంది, శపించబడిన దాని నుండి దీవెన వస్తుంది, దేవుని కృప వస్తుంది. అలా చేయగలిగిన శక్తిమంతుడు మన దేవుడు. మారాను మధురంగా చేయగలరు, అంటే మధురాన్ని కూడా మారాగా చేయగలరు. అంటే అటు నుంచి ఇటు చేయగలరు, ఇటు నుంచి అటు చేయగలరు. మన నడకను బట్టి అది జరుగుతుంది. మన నడకను బట్టి మన పిల్లల మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. నిన్ను బట్టి ఆ కానును బట్టి ఆ కాను కుటుంబానికే శిక్ష. అలాగే అబ్రహాము చెప్పాడు, 10 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కావాలి. అదే అంటే మనము చేసిన ప్రార్థన, మనం చేస్తున్న ప్రార్థన ఆ కుటుంబానికి, సంఘానికి దీవెన. కాబట్టి మనమందరం దేవుని సన్నిధిలో వేళ దేవునికి విరోధంపై ఉన్నామేమో పరీక్షించుకోవాలి. చేదైన స్థితికి మనం కావాలని వెళుతున్నామేమో పరీక్షించుకోవాలి. మోయాబు దేశానికి ఈ యొక్క నయోమి ఎలిమెలెకు వెళ్ళినట్లుగా అలాంటి స్థితికి మనం వెళుతున్నామేమో పరీక్షించుకోవాలి. బెత్లెహేము అనే పరిశుద్ధ పట్టణంలో ఉంటున్నావా? గాయాలైన అక్కడే ఉండు, పర్వాలేదు. అవమానమైన ఆ స్థితిలోనే ఉండు, పర్వాలేదు. ఇబ్బంది అయిన ఆ స్థితిలోనే అక్కడే ఉండు, పర్వాలేదు. కానీ ఇబ్బంది వచ్చిందని, అవమానం వచ్చిందని, గాయం వచ్చిందని, శ్రమ వచ్చిందని బెత్లెహేము లాంటి పరిశుద్ధ స్థలము నుండి, దేవుని కృప కలిగిన స్థలము నుండి, జనుల నుండి నీవు కృపలేని దగ్గరకు వెళితే, శపించబడిన మోయాబు దేశానికి వెళితే నయోమికి జరిగినట్టే జరగాల్సి వస్తుంది. ఇది దేవుని పాట. అలా చాలా మందికి జరిగింది బైబిల్లో. మరి యేసయ్యను వదిలిపెట్టి ఇస్కరియోతు యోధా శాపభరితమైనటువంటి దాన్ని కోరుకున్నాడు. శాపభరితమైనటువంటి డబ్బును, శాపభరితమైన జనుల దగ్గరికి వెళ్ళేసి అక్కడ దేవునికి విరోధంగా పాపం చేశాడు. ఆ శిక్ష ఇస్కరియోతు యోధా మీదకి వచ్చింది. అంటే ఆశీర్వాదకరమైన దాన్ని ఏ శ్రమ వచ్చినా వదులుకోవడం, దీవెనకరమైన దానిని ఎటువంటి శోధన వచ్చినా వదులుకోవడం. మనం కఠినముగా స్థిరత్వముతో దేవుని కొరకు మనం కనిపెట్టుకుంటే ఒక టైం వస్తుంది, ఆ టైంలో దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. అందుకే యేసయ్య అన్నాడు, మరి మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలో దయచేసి మరి 6వ వచనం చూడండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉంటాడు. తగిన సమయంలో హెచ్చిస్తాడు. ఆ సమయం వచ్చేదాకా దీన మనసు అక్కడే ఉన్నట్టు. అటు ఇటు పారిపోవద్దు, అటు ఇటు తొలగవద్దు, అటు ఇటు దూరం కావాలి. దీన మనసుతో దేవుడు తప్పకుండా నన్ను న్యాయములోనే ఉన్నానని యోగు గాయమైన, అవమానమైన, హింస అయిన, నష్టపోయినా తనకు తెలుసు నేను ఎక్కడ పొరపాటు చేయలేదు. తనకు తెలుసు నేను దేవుని నీతిలోనే ఉన్నాను. తనకు తెలుసు, తన మనసాక్షి తెలుసు, నేను ఎక్కడ ఈ శిక్షను రావడానికి తగిన పాపం నేను చేయలేదు అని యోగు అంటున్నాడు స్థిర చిత్తముతో. తనకు నెమ్మది లేదు. వాస్తవంగా చూడండి, వేరే వేరే వాళ్ళైతే ఉండగలరా? యోగు గ్రంథము దయచేసి 3వ అధ్యాయము చివరి వచనం చూడండి, 26, 3:26. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. శ్రమ 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 శ్రమ. మీరు ఉండగలరు, మనం ఉండగలరు. అంటే దేవుడు నమ్ముకుంటే నీకేమొస్తుందని అందరూ చదువుతున్నాను. ఉండగలరు. నిజమే కదా వాళ్ళు చెప్పింది.
తన స్నేహితులు, ముగ్గురు స్నేహితులు వచ్చి అంటున్నారు, నువ్వు ఏం చేయకపోతే ఎందుకు ఇలా వస్తుంది, నీ బిడ్డలు చచ్చిపోవడం ఎందుకు, నువ్వు ఏదో చేశావు, నీ ఆస్తి అంతా దొంగలు దోచుకుపోవడానికి కారణం నువ్వు ఏదో చేశావు అని అంత కుచ్చి తనను వేధిస్తున్నా తన మనస్సాక్షిని స్థిరపరచు. నేను ఎక్కడ ఎటువంటి పాపం చేయలేదు, తప్పు చేయలేదు, పొరపాటు చేయలేదు, నేను న్యాయమైన దేవుని నీతిలోనే ఉన్నాను, దేవుని సత్యములోనే ఉన్నాను అని తీర్మానించుకున్న యోగ విషయంలో దేవుడు తను వదిలిపెట్టలేదు. రెండంతల ఏదైతే తాను సమస్తము కోల్పోయిన దానికి దేవుడు మరలా అతనికి ఎలా దయచేశాడు? దయచేసి యోబు గ్రంథం 42:10 మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాము, మరలా దయచేసాము. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతల అధికముగా యెహోవా అతనికి దయచేసాడు. విడిచిపెట్టలేదు. తన నీతిని బట్టి నమ్ముకున్న యోబును దేవుడు విడిచిపెట్టలేదు. మనస్సాక్షి న్యాయంగా ఉన్నది, తన నడక న్యాయంగా ఉన్నది, తన ఆలోచన న్యాయంగా ఉన్నది. తప్పిపోయినట్టు ఎక్కడ తన మనస్సాక్షి గద్దించట్లేదు. యథార్థంగానే ఉన్నాడు, పొరపాటు ఎక్కడ చేయలేదు. కానీ దేవునిలో శిక్షణ అయితే పొందాడు, వేదన అయితే పొందాడు, చివాట్లు పొందాడు. శ్రమ లేదు, శ్రమ ఎక్కడ చూసినా శ్రమ, నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమ శ్రమ శ్రమ. తట్టుకున్నాడు. ఆ వడగాలి తట్టుకొని నడిచాడు. దేవుడు అతను మరలా కనికరించి రెండంతల దీవెన మరలా అనుగ్రహించాడు. అలా ఉంటుంది దేవునిపై ఈ పరీక్ష. ఈయన యోబు ఎన్ని వందల వేల సంవత్సరాల క్రితం తను పరీక్షించబడ్డాడు. అతని సాక్ష్యం ఇప్పటికీ కూడా కొన్ని వేల మంది, కోట్ల మంది అనుసరిస్తున్నారు. యోబును ఒక మాదిరిగా చేస్తున్నారు. అలా నిలబడ్డాడు యోబు. చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది కాలగర్భంలో కలిసిపోయారు, వాళ్ళ పేర్లు కూడా తెలియదు. కానీ కొన్ని వేల సంవత్సరాలైనా యోబు అందరి మనస్సులలో నిలబడ్డాడు, బ్రతికే ఉన్నాడు. యోబు సాక్ష్యం ఉన్నది. యోబులాగా స్థిరుడయ్యాడు. అంటే దేవుని పరీక్ష ఎంత పెద్దదైనా ఓపికతో దేవుని వైపు చూస్తున్నాడు. సాతానుడు ఎన్ని గాయాలు పెట్టినా దేవుని వైపు చూస్తే భరిస్తూనే పోవాలి. యోబులాగా సాతానుడు ఇబ్బందులు పెట్టాడు. తన పిల్లలు చనిపోయినట్టు చేశాడు, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, భార్య దూరంగా ఉంది, నువ్వు చచ్చిపోతుంది. అయినా యోబు స్థిర చిత్తుడై దేవుడు మళ్ళా ఆశీర్వదించి ఆ భార్య ద్వారా మళ్ళా 10 మంది పిల్లలు. ముందు పుట్టిన పిల్లల కంటే తర్వాత పుట్టిన పిల్లలు ప్రపంచంలోనే అందగత్తెలు. వాడు దేవుడికి స్తోత్రం. ప్రపంచంలోనే చాలా సౌందర్యం కలిగిన వారు. అలా దేవుడు చెప్పాడు. చూడండి, వాళ్ళ దేవుడు ఇచ్చినటువంటి ఆ కృప చాలా అత్యధికము, దీవెనకరం. దయచేసి 11వ వచనం. మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు కలిగి అతడు పెద్దదానికి పేరు, చిన్నదానికి పెద్దదానికి యమీమా మరియు రెండవ దానికి కెసియా అని, మూడవ దానికి కెరహాపు అని వారికి పేరు. వాళ్ళు చాలా అందము. ఆ దేశమంతటా యోగ కుమార్తెలు అంత సౌందర్యవంతులు, అంత అందము. మరి దేవుడు యోబుకు కోల్పోయిన ఎడ్లను డబల్ ఇచ్చాడు. 500 ఎడ్లు పోతే 1000 ఇచ్చాడు, 500 గాడిదలు పోతే 1000 గాడిదలు. మరి 10 మంది పిల్లలు పోయారు, మరి ఇంకో 10 అంటే 20 ఇవ్వాలి దగ్గర డబుల్ కాలేదు. అంటే దాని అర్థం ఏంటంటే యోబుకు పిల్లలు చనిపోయారు, కానీ 10 మంది చనిపోయారు. చనిపోవడం అంటే వాళ్ళు ఏమైపోయారు? కింద స్టేజ్లో ఉన్న వాళ్ళు పై స్టేజ్కి వెళ్ళారు. అంటే పరదేశుడు దేవుని సన్నిధికి అక్కడ వెళ్ళారు. పై స్టేజ్ కింద మళ్ళా యోబుకు 10 మంది. ఆ పై స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా యోబు పిల్లలు. వాళ్ళు 10 మంది, వీళ్ళు 20 మంది.
దేవునికి స్తోత్రం. మన పిల్లలు దేవుని సన్నిధికి పోతే వాళ్ళు కూడా మనకు అబ్రహాము కుమారుడు, అబ్రహాం ఇస్సాకు యాకోబు వాళ్ళు. కాబట్టి మనమందరం కూడా పరీక్షించుకోవాలి. చేదైన దానిని మధురంగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. అలాగే ఆశీర్వదించబడిన స్థలము నుండి శపించబడిన స్థలానికి కానీ జనుల వద్దకు కానీ శపించబడిన దాన్ని కోరుకోవడం కానీ అది మనకు శాపం. నయోమికి వచ్చింది. అలా శపితమైన దాన్ని కోరుకున్న వాళ్ళు అలాంటి స్థితిలోకి వెళ్ళారు. వాళ్ళు అలాంటి స్థితికి వెళ్ళకుండా మనం ఉండాలంటే దేవుని సన్నిధిలో రూతు వలె ఒక తీర్మానం చేయాలి. శపించబడిన స్థలంలో ఉన్న రూతు, ఆ జాతిలో ఉన్న రూతు, ఆ వర్గంలో ఉన్నటువంటి రూతు దీవించబడిన బెత్లెహేమునకు వచ్చి దీవించబడిన జనాల దగ్గరకు వచ్చి ఆమె తరతరాలు దీవించబడింది. ఆమె ప్రవక్తలకు తల్లి, ప్రవక్తలకు నాయనమ్మ, ప్రవక్తలకు అమ్మమ్మ అయిపోయింది. అంత ఘనత దేవుడిచ్చారు. కాబట్టి మనం కూడా ఋతువును బట్టి కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. అలాగే ఆకారాన్ని బట్టి కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. యోగును బట్టి కొన్ని పాఠాలు, యోనాన్ని బట్టి కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. కాబట్టి అందరం పరీక్షించుకుందాం. నిజంగా నయోమి లాగా పొరపాటు చేయదు, ఋతు లాగా తెలివిగా మనం దేవుడి సన్నిధిలో దీవించగలగాలి. అలాగే అబ్రహాము లాగా మరి దేవుని కృప పొంది నడిచినట్లుగా లోతులాగా పొరపాటు చేయదు. యెహోవా మరి తోటలాగా ఉన్నదని వెళ్ళాడు, కానీ అక్కడ శాపం ఉన్నది. అలాంటి స్థితికి వెళ్ళారు. పైన కనబడిన దాన్ని మనం ఆశించాలి. నీతిని ఆశించాలి, న్యాయం ఆశించాలి, సత్యం ఆశించాలి, దేవుని కృపను ఆశించాలి. అలాంటి స్థితిలో అది ఒకవేళ మనం కనబడడానికి బాగా లేకపోయినా పర్లేదు. అక్కడ పచ్చగా లేదు అబ్రహాము ఉన్నటువంటి స్థలం, కానీ దీవించబడ్డాడు. లోతు వెళ్ళిన స్థలం పచ్చగా యెహోవా తోట వలె ఉన్నది, అది శాపం అక్కడ ఉన్నది. మనం చూసేటప్పుడు పై రూపాన్ని కాదు చూడాల్సి. అక్కడ నీతి ఉన్నదా, న్యాయం ఉన్నదా, సత్యం ఉన్నదా, దేవుని కృప ఉన్నదా, దేవుని హస్తం ఉన్నదా లేదా, దేవుని కృపాక్షేమములు ఉన్నాయా లేవా, దానిని బట్టి మనం నిర్ణయం చేస్తాం. అప్పుడు మాత్రమే ఖచ్చితంగా దేవుడు ఆయన ఇచ్చే దీవెన వెంటనే రాదు, స్లోగా దేవుని కార్యత ఉంటుంది. ఆ స్లోగా జరిగే దాన్ని బట్టి వేచి ఉండాలి. సహనముతో వేచి ఉన్నవాడు ఆ టైం దాకా వేచి ఉంటే ఖచ్చితంగా ప్రతిఫలం పొందుకుంటాడు. త్వరగా మనం ఎప్పుడంటే సడన్గా అయిపోవాలి, ఏదైనా ఇప్పుడే అయిపోవాలి, ఇప్పటికిప్పుడే సాధన చేస్తాం. కానీ దేవుని కార్యము స్లోగా దేవుని కార్యము చాలా స్లోగా జరుగుతుంది. అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. యోసేపునకు దేవుడు దీవెన ఇచ్చాడు. స్లోగా ఇచ్చాడా, సడన్ ఇచ్చాడు? స్లో. అంటే బైబిల్లో ఎక్కడ చూసినా అట్లా దావీదు కానీ దేవుడు క్రమముగా దావీదుని హెచ్చించాడు. అంటే దేవుని సంకల్పం స్లోగా పనిచేస్తుంది. సాతానుని కార్యం అర్జెంటుగా జరిగిపోతుంది. అది చాలా డేంజర్ అది. కాబట్టి మనం అందరం పరీక్షించుకుందాం. నిజంగా దేవుని ప్రణాళికలో ఉన్నామో లేదో పరీక్షించుకోవాలి. మనం దీవించబడుతున్న స్థలములోకలే అక్కడే వెళుతున్నామో లేదో పరీక్షించుకోవాలి. దీవించబడుతున్న జనుల దగ్గరే ఉన్నామో లేదా పరీక్షించుకోవాలి. ఋతులాగా శక్తితమైన దానిని విడిచి ఆశీర్వదించబడిన బెత్లెహేము దాకా వచ్చినట్లుగా అలాగే మనం దీవించబడిన స్థలంలో, దీవించబడిన జనుల మధ్య, దీవించబడిన దేవుని కృప కలిగిన స్థలంలో ఉంటే తప్పకుండా హెచ్చరించబడతాం. అటు కృప దేవుడు దయచేయాలి. ప్రార్థన చేద్దాం. గడిచిన ఆదివారం నుండి ఇప్పటి వరకు ఒకవేళ మనం ఎక్కడైనా దేవుని ప్రణాళికకు విరుద్ధంగా, దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే క్షమాపణ కోరుకున్న ప్రభు మనం నడిపించుకోగలండి. ప్రార్థన చేద్దాం. ఇది ప్రార్థన సమయం. అందరూ ప్రభు సన్నిధిలో కన్నీటితో దేవా ఇదిగో నా నడక నాకు సాగిందని ఒప్పుకొని ఋతు మీద స్థిరమైన తీర్మానంతో ప్రభు సన్నిధికి వెళ్ళి మనం క్షమాపణ పొందుకుందాం. అటు
కృప దేవుడు మన అందరికీ దయచేయగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన